సార్ మోడీతో మీటింగ్కి ట్రంప్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మీటింగ్ ఉంటుందా అని ఆయన ఒక రకంగా తహతహలాడుతున్నారు అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీటింగ్ జరిగితే ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉందంటారు? ట్రేడ్ డీల్ మీద ఒప్పందం కుదురుతుందా? ఎస్ అండి. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ మోడీతో భేటీ అవ్వడానికి చాలా తహతహలాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా చైనాల మధ్య బంధం పెనువేసుకుపోతూ ఉంటే ట్రంప్కి దడొస్తుంది. కాబట్టి ట్రంప్ మీద ఒత్తిడి పెరిగింది. అందువల్లే డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని చాలా ముందుకు ఉరకలేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు ఇండియా అదేవిధంగా అమెరికాల మధ్య ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇండియా కామర్స్ మినిస్టర్ గోయల్ గారు ఈరోజు అమెరికా ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ కామర్స్ సెక్రటరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఇండియా రావడం జరిగింది. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ట్రేడ్ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ మోడీని మీట్ అయిన తర్వాతే ఈ ట్రేడ్ డీల్ ఫైనల్ చేద్దామన్నట్టు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈరోజు ట్రంప్ ఫోను మోడీ గారు ఎత్తకపోవడం, అసలు ట్రంప్ని ఇండియా పట్టించుకోకపోవడం, మోడీ తనకు తాను అసలు తన స్టైల్లో ఒక అద్భుతమైన దౌత్య విధానం నిలుపుతూ ట్రంప్ని అసలా పట్టించుకోకపోవడం అనేది ట్రంప్ని ముఖం మీద కొట్టినట్టయింది. అమెరికా పరువు తీసినట్టయింది. ముఖ్యంగా ట్రంప్ హర్ట్ అయ్యారు. మళ్ళా మోడీతో మీట్ అయ్యి అది ప్రపంచం అంతా ప్రచారం కాబడితే ట్రంప్ తన పరువు నిలబగొట్టుకున్నట్టు అవుతుందన్నమాట. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మోడీ నన్ను మీట్ అవుతే బాగుంటుందని ట్రంప్ కోరుకోవడం జరుగుతుంది. ఈ భేటీ కూడా చాలా దగ్గరలో జరగబోతుంది అనమాట. ఎందుకంటే అక్టోబర్ 26 ఇదే నెల అక్టోబర్ 26 నుండి 28 2 రోజుల పాటు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ ఒకటి జరగబోతుంది. ఏషియన్ ప్లస్లో ఇండియా సభ్యురాలు, అదేవిధంగా అమెరికా కూడా సభ్యురాలు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్ అక్టోబర్ 26 నుంచి 28 2 రోజుల పాటు కౌలాలంపూర్లో ఉంటున్నారు అని మలేషియన్ ప్రధాని మెహతీర్ మహమ్మద్ ఇండియాకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మరి ఇండియన్ ప్రధాని కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. అది పూర్తి స్థాయిలో వచ్చినట్టున్నాయి. ఎందుకంటే ఇండియన్ ప్రధాని ఏషియన్ సమ్మిట్ ఎప్పుడూ ఆబ్సెంట్ అవ్వడం జరగలేదు. ఎందుకంటే అది చాలా ప్రధానమైన ఆర్థిక కూటమి, దాంతో సంబంధాలు మనకి చాలా ముఖ్యం. కాబట్టి ఏదో ట్రంప్ని అవాయిడ్ చేయడానికి, ఏదో ఐక్యరాజ్య సమితికి అయితే ట్రంప్ని అవాయిడ్ చేయడానికి మోడీ వెళ్ళలేదు. విదేశాంగ శాఖ మంత్రి మన ఎస్ జయశంకర్ గారిని అక్కడ న్యూయార్క్ పంపడం జరిగింది మొన్న. కానీ ఈసారి మాత్రం మోడీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం తప్పదు. ట్రంప్ కూడా అక్కడికి వెళ్ళడం తప్పదు. ఏదో మన మీటింగ్ అని కాదు, ఏషియాతో అమెరికాకి, ఏషియాతో ఇండియాకి చాలా ముఖ్యం అన్నమాట ట్రేడ్ రిలేషన్షిప్ అక్కడ చైనాని అడ్డుకోవడానికి. కాబట్టి మోడీ వెళుతున్నారు, ట్రంప్ వస్తున్నారు. 2 రోజుల పాటు కౌలాలంపూర్లో ఉండబోతున్నారు. ఈ సమయంలో ట్రంప్కి అత్యధిక ప్రాధాన్యత ఆ మీటింగ్తో పాటు మోడీని మీట్ అవ్వడమే. మోడీ కూడా అత్యంత ప్రాధాన్యత ఏంటంటే ట్రంప్ని మీట్ అయ్యి అంతకుముందు చెడిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ పునరుద్ధరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్కి ఒక మార్గం సుగమం చేయాలి అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే ట్రేడ్ డీల్ అన్నీ కుదిరిన తర్వాత అంతా ఒప్పందం రెడీ అయిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి సంతకాలు చేస్తారు. కానీ ట్రంప్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. కాబట్టి ఇండియన్ ప్రధాని మీట్ అయితే 1 గంటలో కూడా ఆయన ట్రేడ్ డీల్ ఓకే అనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ని మీట్ అయ్యి ఇంతవరకు ఏదో నువ్వు భారత పాకిస్తాన్ యుద్ధం ఆపలేదా అన్న దానికి హర్ట్ అయ్యారు. తర్వాత వాషింగ్టన్ డీసీలో అసీం మున్నూరు ఉన్నప్పుడు నువ్వు కూడా రా అంటే మోడీ తిరస్కరించినందుకు ఒకసారి హర్ట్ అయ్యారు. ఈ విధంగా నోబెల్ ప్రైజ్కి మనం సపోర్ట్ చేయనందుకు హర్ట్ అయ్యారు. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఆయన హర్ట్ అయ్యారు. చాలాసార్లు హర్ట్ అయ్యారు ట్రంప్. కాబట్టి ఈ హర్ట్ అంతా మోడీ కలిసి ఒకసారి ఫ్రెండ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక కౌగులిని తెచ్చుకుంటే, హక్ చేసుకుంటే ట్రంప్ కూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది దౌత్య విధానం కంటే ట్రంప్ని కూల్ చేయడం ఎక్కువ పర్సనాలిటీ, అది ఒక క్యాప్రిషియస్ ఇగోటిస్ట్ పర్సనాలిటీ. కాబట్టి ట్రంప్ ఇందులో నిష్ణాతులు. కాబట్టి ట్రంప్ని మీట్ అయ్యి మోడీ కలిసి ఏదో ఒక హగ్ ఇచ్చి కూల్ చేస్తే ఆయన ట్రేడ్ డీల్ అవుతుంది. ట్రేడ్ డీల్ కూడా ఫైనల్కి వచ్చింది. అమెరికాకి ఇండియాతో ట్రేడ్ డీల్ అనేది అత్యవసరం. మనం ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇండియాకి కూడా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అనేది అత్యవసరం, ఎమర్జెన్సీ. ఎందుకంటే మన గ్రోత్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. అమెరికా ఎలా పోతే మనకు అనవసరం. కానీ ఇండియా గ్రోత్ రేటు 0.5% తగ్గడం కూడా ఈ క్షణంలో మనకు మంచిది కాదు. అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్ పవర్. ఈరోజు ట్రంప్ను పక్కన పెడితే అమెరికా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ట్రంప్ 3 సంవత్సరాలు ఉంటారు, తర్వాత వచ్చే అధ్యక్షుడు ఇలా వ్యవహరించరు. ఎక్కువ మనం నమ్మిన బంటు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే రష్యా తర్వాత అమెరికాయే. అమెరికాతో సంబంధం అనేది మనం నమ్మినా నమ్మకపోయినా ఆర్థికంగా మనం సూపర్ పవర్ అవడానికి అమెరికా డాలర్ ఆధిపత్యం అవసరం, అమెరికా ఫ్రెండ్షిప్ అవసరం. కాబట్టి మోడీ చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఈ వచ్చే అక్టోబర్ 26 నుంచి 28 తారీఖుల్లో ట్రంప్ని మీట్ అయ్యి, ట్రంప్ కోరుకున్నది కూడా అదే కాబట్టి మీట్ అయ్యి
ట్రేడ్ డీల్కి మార్గం సుగమం. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ అనేది నవంబర్లో పూర్తి కావస్తుంది అనేది మనం పూర్తిగా చెప్పవచ్చు ప్రస్తుత పరిణామాల ఆధారంగా. సార్, పీఓకే భారత్లో